అందరికీ మన్నాత అండి. వేదిక నచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ యొక్క మీటింగ్కి కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతమంది దైవజనుల మధ్యలో నేను వాక్యం చెప్పడానికి లేదు, కానీ కొన్ని గ్రీటింగ్స్ చెప్పాలని నన్ను ఆహ్వానించారు. అందుని బట్టి నన్ను ఎంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు మరి సురేష్ గారు, శ్యామ్ సురేష్ గారికి, వారి యొక్క చర్చి పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి నా యొక్క స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ ఇది 2వ రోజు మీటింగు. నిన్న బాగా ఆలస్యమైన కారణం చేత రాలేకపోయాను. అయితే వాక్యం మరి యూట్యూబ్లో పెట్టారు, అది విన్నాను. ఎంతో వ్యయప్రయాసలు కొనొచ్చి ఈ యొక్క మీటింగ్స్ జరుపుతున్నారు. మీరు కేవలం ఇంటి దగ్గర భోజనం చేసో లేకపోతే ముందుగానో వచ్చి కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే దాని వెనకాల ఈ యొక్క మీటింగ్స్లో యొక్క అర్థం ఏమిటి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి అనేక మంది దైవజనులు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నారంటే కనీసం ఒక ఆత్మనైనా వెతికి రక్షించాలటువంటి ఆశ, మరి అటువంటి తృష్ణ వారికి ఉంది. కాబట్టి ఈ రోజున మరి ఇటువంటి వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఎండలు భయంకరటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని చెప్పండి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి మీలో ఎంతమంది ఆ యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దీని వెనకాల ఉన్నటువంటి కష్టాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే వారు పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో వాక్యం చెప్పారు. ఇప్పుడు చాలాసార్లు చాలా మీటింగ్స్లో వచ్చి ఉంటారు, వారు వచ్చి వాక్యం చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే దానివల్ల నా ప్రయోజనం ఎంతమంది పొందుతున్నారు ఇటువంటి ఆలోచన కొంతమందికి రావచ్చు. నేను గిడియన్స్ ప్రెసిడెంట్. గిడియన్స్ సంస్థ అంటే బ్లూ కలర్ బైబిల్స్ పంచుతారు కదా, ఆ యొక్క సంస్థకు ఇక్కడ తణుకు క్యాంప్కి ప్రెసిడెంట్. చాలాసార్లు ఆ యొక్క బైబిల్స్ పంచుతున్నప్పుడు మా ఎదురుగుండా కొంతమంది చించేస్తారు, కొంతమంది పడేస్తారు. మిఠాయి షాపులో వాటిలో పేపర్స్గా చించి బజ్జీలు అవి కట్టి వాళ్ళు ఇస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయితే మేము ఎంత కష్టపడి ఎంతో డబ్బు, ప్రతి మెంబర్ కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆ బైబిల్స్ను కొని సంస్థ ద్వారా పంచుతున్నాము అన్నట్లయితే మరి కనీసం కొన్ని ఆత్మలను రక్షించాలంటే ఆశ మాలో ఉంది. చాలాసార్లు నేను మాట చెప్తూ ఉంటాను, చాలామంది ప్రశ్నిస్తుంటారు, మీరు వచ్చి ప్రతి చోటకు వచ్చి ఎంత శ్రమపడి బైబిల్స్ పంచుతున్నారు కదా, దానిలో ఎంతమంది మారుతారు, మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంతమంది మెంబర్స్ ఎంత డబ్బు పోగు చేసి ఖర్చు పెడుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏమిటి? అదే ప్రశ్న ఈ రోజున మరి అనేక మంది దైవజనులు మన మధ్యకు వచ్చి అనేక చోట్లకి వాక్యం వెదజల్లుతున్నారు. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే యెషయా ప్రవక్త 50:10 ఒక మాట ఉంటుంది, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అది అటువైపు మరలక మరి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును మరి కలిగించుకుంటాయి, అది చిగిర్చి వర్ధిల్లు చేయును, అదేవిధంగా నా నోటి నుండి ఇచ్చు వాక్యమును ఉండును అని చెప్పి భక్తుడు యెషయా ద్వారా యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడు. ఖచ్చితంగా నిష్ఫలంగా తిరిగి రాక నేను పంపించిన కార్యం సఫలం చేయనని చెప్పి యెషయా గ్రంథం 55:10 మనం చూడవచ్చు. ఈరోజు అంత శ్రమపడి చెప్పడానికి గల కారణం, దైవజనులు అంత శ్రమపడి మీ మధ్యకు వాక్యాన్ని తీసుకురావడానికి గల కారణం అదే ఆశ. ఖచ్చితంగా విడబట్టి వాక్య విత్తనం ఖచ్చితంగా ఫలిస్తున్నటువంటి ఆశ. యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు బోధ చేస్తున్నప్పుడు ఒక ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 11వ మనం చూడవచ్చు, మనందరికీ తెలుసు. మరి విత్తువాడు ఒకతను మరి విత్తనాలు జల్లుతూ వెళ్తున్నప్పుడు మరి ద్రోవ పక్కన పడటం, ఆ తర్వాత కొన్ని విత్తనాలు మరి రాతి నేల మీద పడటం, కొన్ని విత్తనాలు ఆ యొక్క ముళ్ళ కంచెల మధ్యలో పడటం, కొన్ని విత్తనాలు మంచి నేల పడటం మనం చూడవచ్చు. అయితే వాటిలో మరి ద్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకుపోతున్నాయి, సాతాను ఎత్తుకుపోతాడు, అటువంటి వాక్యం మనం లోతుగా వెనకపోయినప్పుడు
అదే కొంతమంది ఇప్పుడు చెప్పగానే చాలామంది ఎవరు మారుతారన్నప్పుడు చేతులు ఎత్తేస్తూ ఉంటారు, కానీ వారిలో విశ్వాసం ఉండదు, నిజమైన రక్షణ కార్యం జరగదు. కేవలం ఏదో మాట మాత్రం చేత ఆకర్షింపబడి ఒకసారి చేతులు ఎత్తేసి మనం ఇంటికి వెళ్ళగానే వాక్యం మర్చిపోతూ ఉంటాం. అది రాతి నేల మీద పడినటువంటి విత్తనం అంటున్నారు. కొంతమంది ముళ్ళకంచెలో పడిన విత్తనాలు మనం పోల్చుకున్న వాళ్ళలో కొంతమంది ఆ విధంగానే ఉంటున్నారు. అంత కష్టపడి మరి ఎంతో దానికి ప్రిపేర్ అయ్యే వాక్యం చెప్పినప్పుడు అది సరైన రీతిలో మనం గ్రహించుకున్నట్లయితే మరి ఆ యొక్క ముళ్ళ కంచెల మధ్యలో పడిన విత్తనం అంటే ఉంటాం. లోకపడినటువంటి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు వెంటనే మనం మళ్ళీ దానికి మార్గంలోకి వెళ్ళిపోతుంటాం. అయితే మంచి నేల మీద పడిన విత్తనం నూరంతలుగా ఫలించడానికి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిస్తుందని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ వాక్యాన్ని విశదీకరిస్తూ ఆ యొక్క శిష్యులకు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది? రాతి నేల వల్ల ఏమన్నదా? ద్రోవ పక్కన పడినటువంటి విత్తనం వల్ల మన యొక్క హృదయం ఉన్నదా? లేకపోతే ముళ్ళకంచెల మధ్యలో పడిన విత్తనం వల్ల మన హృదయం ముళ్ళకంచెతో నిండి ఉన్నదా? మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఆ యొక్క వాక్యం మన యొక్క హృదయంలో మంచి నేల మీద పడిన విత్తనం వల్లే నిలబడాలి అన్నట్లయితే దానికి మనం సిద్ధపడి ఉండాలి. అసలు ఇక్కడికి మీటింగ్కి వచ్చేటప్పుడు మనం క్యాజువల్గా టైం అయిపోయిందని పరిగెత్తుకుని వచ్చాము, లేకపోతే కొంతమంది భోజనం కావో చేసి వచ్చి ఉండవచ్చేమో, కానీ సిద్ధపడి వచ్చిన వారు ఎంతమందో నాకైతే తెలియదు. ఖచ్చితంగా మనం వాక్యం ఉండటానికి వెళ్ళినప్పుడు మన మనసును సిద్ధం చేసుకొని వెళ్ళాలి. ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళినట్టుగా వెళ్ళటం కాదు. వారు అనేకమైనటువంటి ఆత్మీయటువంటి సత్యాలు వారి యొక్క జీవితాల్లోంచి అనేకమైన విషయాలు వారు గ్రహించి వాక్యపరంగా ఎంతో ఎదిగి ఉన్నతమైన స్థితిలో ఉండి మన కొరకు అంత దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరి వారు చెప్పేటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం మనం పరిశీలించుకోవాలి. ఒక్కోసారి మనకి అనుమానం కలుగుతుంది. ఇంతగా మనం వాక్యాన్ని ధ్యానించి మరి దేవుని వైపు తిరిగి మన యొక్క పాత జీవితాన్ని ఒప్పుకొని ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన స్వభావంలోకి వచ్చినప్పుడు ఒక్కోసారి మన యొక్క జీవితాల్లో శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పాను కదా, ముళ్ళ కంచెల మీద పడినటువంటి విత్తనంలాగా ఒకసారి మన జీవితం ఉంటుంది. ఆ శ్రమలు చూసి మనం మళ్ళీ తిరిగి మన యొక్క జీవితాన్ని మన పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు అనుమానం కలుగుతుంది, ఎందుకు దేవుడు వాగ్దానం చేసి మరి నా పట్ల ఆయన ఎందుకు నెరవేర్చట్లేదు? వాగ్దానం చేయవాడు నమ్మదగినటువంటి వాడు. ఆ యొక్క ప్రశ్నకు చిన్న సమాధానం చెప్తాను. సంఖ్యాకాండం 14:8 ఒక మాట ఉంటుంది, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశం మనం చేసేది అది మనకిచ్చినది పాలు తేనెలు ప్రవహించే దేశమే. అంటే పాలు తేనెలు అంటే అభివృద్ధి, క్షేమం, మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశం అంటే కానాన్ దేశానికి తీసుకెళ్తారని చెప్పి మాట ఎక్కడ ఉంటుందంటే కాంటెక్స్ట్ మరి మోషే ఇశ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు మన యొక్క అలవాటు ఏంటంటే ఏదైనా ఒక వేగులు పంపించేవారు. వారు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను అక్కడ చేసుకుని వచ్చి వాటిని స్టడీ చేసి వచ్చి వెనక్కి వచ్చి రిపోర్ట్ చేసేవారు. ఇది ఇలాంటి పరిస్థితి మనం ఈ విధంగా వెళ్ళినట్లయితే వారిని గెలుచుకోగలం, ఆ దేశాన్ని గెలుచుకోగలం. కానాన్ దేశం గురించి వారు అక్కడికి వెళ్ళిన వేగులు వారు చాలా చెడ్డ రిపోర్ట్ తీసుకొని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు అజానుబాహులు, నెఫిలీల వంశాలకు చెందినవారు. వారి ముందు మనం మిడతల వలె ఉన్నాం, మన వల్ల అయ్యే పని కాదు అన్నప్పుడు వారితో పాటు వెళ్ళినటువంటి యెహోషువ కాలేబులు కూడా ఉన్నారు ఆ గుంపులో, ఆ వేగులు వారు అన్నారు, నో మనం భయపడాల్సిన పని ఏమాత్రం లేదు. యెహోవా మన యందు ఆనందించినలా మనం ఆ దేశాన్ని చేర్చి మనం ఆ దేశానికి పాలు తేనెలు పెంచి దేశాన్ని మనకు కానుక ఇవ్వబోతున్నారు, మనం భయపడాల్సిన పని లేదు. అయితే యెహోవా మన యందు ఆనందించాలి. అయితే యెహోవా మన యందు ఆనందించాలని మనం ఏం చేయాలి? ఎహెజ్కేలు 18:23 ఒక మాట ఉంది, దుష్టులు మరణం చేత నాకేమాత్రం మన సంతోషం కలుగున వారు తమ ప్రవర్తన దిద్దుకొని మొదటిగా నాకు సంతోషం. అవును, మన యొక్క జీవితంలో అటువంటి దేవుణ్ణి ఆనందింపజేసే ప్రవర్తన కలిగినప్పుడే దేవుడు మన పట్ల మరి ఆయన చెప్పినటువంటి మాటను నెరవేర్చేవాడుగా ఉన్నారు. మనం మాత్రం మన జీవితాన్ని మార్చుకోకుండా మరి వెత్తబడ్డ వాక్యాన్ని ఏమాత్రం కూడా ఫలించడానికి అవకాశం ఇవ్వకుండా మన పాత జీవితాన్ని గడుపుతూ మరి దేవునికి మన కోపం తెప్పించేవారుగా ఉన్నట్లయితే ఆయన మన ఎల్లా అటువంటి కనికరం కృప చూపించకపోవచ్చు. మన ప్రవర్తన మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.
చాలాసార్లు మనం మన యొక్క జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటాం. ఒక్కోసారి ఆశీర్వాదం కలిగినప్పుడు మనం విరవీగుతూ ఉంటాం, మనం ఆశయిస్తూ ఉంటాం. అందుకే ఓ భక్తుడు అంటూ ఉన్నాడు, శ్రమలు బాధలో ఉన్నప్పటి క్షేమం కంటే కూడా అభివృద్ధి ఆశీర్వాదం కలిగినప్పుడు కలిగేటువంటి అపాయం చాలా ప్రమాదకరమైనది. మీరు ఆలోచించండి, శ్రమలు బాధలు శోధనలు ఉన్నప్పుడు మన దేవుని పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాం, ఆయన గోజాడుతూ ఉంటాం, ఆయన పాదసన్నిలో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి అభివృద్ధి ఆశీర్వాదం కలిగిందో నెక్స్ట్ మినిట్ మనం వెరువెగుతూ ఉంటాం, అతిశయిస్తున్నాం. చూడండి, చాలామంది దైవజనులు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి పతనమైపోవటం మన కళ్ళెదురుగానే జరుగుతుంది. కారణం అతిశయం, గర్వం. అది దేవుని యొక్క కృప అన్న విషయం మర్చిపోతూ ఉంటాం. ఆశీర్వాదం కలిగినప్పుడు విరవింతూ ఉంటాం. ఒకవేళ మనం వచ్చిన పరిస్థితిలో ఉన్నామేమో మనం పరిశీలన చేసుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరి నిన్నటువంటి వాక్యం ద్వారా మనం పొందినట్టు మేలు గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని మనం ఇచ్చినట్లయితే ఎప్పటికి కూడా మర్చిపోలేం. ఒకసారి విన్నట్టు వాక్యం మర్చిపోతాం మేము. ఒకసారి మన ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మన యొక్క హృదయంలో మరి జ్ఞాపకం ఉంటుంది. మనం పరిశీలన చేసుకోవాలి. నిన్నటి నా జీవితం ఏ విధంగా ఉంది, ఈ రోజున వాక్యం విన్న తర్వాత నా జీవితం ఏ విధంగా మార్పు కలిగాను, ఈ రోజున దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాలో ఏదైనా ఒక చెడ్డ విషయాన్ని ఆయన ఎత్తి చూపుతున్నాడా, నన్ను పరిశీలించి నన్ను ఉద్దేశించి ఆయన ఆ దైవజన్లో నాకు చెప్తున్నారా అని ఆలోచించేయాలి. ఒకవేళ వాళ్ళు చదివినటువంటి వాక్యంలో మరి మనం ఆయన వెంబడించడానికి ఏదైనా మార్గం కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కానీ ఆయన చూపించారా? ప్రతి దినం కూడా మన పరిశుద్ధంగా చదివినప్పుడు మనం ఇటువంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు కలుగుతుంది. మంచి నేలను పడిన విత్తనం వలె మన హృదయంలో ఆ వాక్యము ఫలిస్తుంది. అంచేత ఆ వాక్యం మీద వెళ్ళిపోవటం కాదు, కానీ మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇంతగా శ్రమపడి మరి దైవజనులు ఎదుర్కొంటే క్రూసైడ్స్ మీటింగ్స్ జరుగుతున్నారు? వారి యొక్క తృష్ణ మనలో ఉన్నదా? వారికి వాక్యం అందించాలి, కనీసం ఒక ఆత్మనన్న మరి ఆయన వైపు తిప్పాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. మరి నీకు ఎటువంటి తృష్ణ కలిగి ఉన్నావు? దేవుని వైపు తిరగడానికి నువ్వు ఎటువంటి కోరిక కలిగి ఉన్నావు? ఇవ్వబట్టి అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను రేపు మారుతానులే, ఎల్లుండి మారుతానులే, లేకపోతే నా పుట్టినరోజు నాటి నుంచి నేను మారుతానులే. ఏదైనా మనం ఏది సంభవించినో అది నీకు తెలియదు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఒక చోట వెర్రివాడా, నేను రాత్రి నేను పిలిచినట్లయితే ఇవన్నీ ఏం చేస్తామని అడుగుతున్నాను దేవుడు. మనం ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నామా, ఉన్నామా మనం పరిశీలన చేసుకోవాలి. మనం ప్రతిదినం టుడే అని అనుకుంటూ ఉండాలి. ఏమో ఈరోజే రెండో అక్కడ రాకపోవచ్చు, ఈరోజునే మనం మరణమై ఉండవచ్చు, బహుశా రేపటికి మనం ఉండకపోవచ్చు. మేము చూస్తుంటాం కదా, వైద్యులుగా అనేక మంది సడన్గా కార్డియాక్ అరెస్ట్ తోటి, సడన్గా బ్రెయిన్ హెమరేజ్ తోటి ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటారు. సడన్ డెత్స్. వాళ్ళకి ఎన్నో ఆశలు, కోరికలు, ఎంతో సంపాదించుకోవాలి, ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలనేటువంటి ఆలోచన, కానీ ఒక క్షణంలో ఆవిరైపోతుంది. అటువంటి ఆవిరి లాంటి జీవితం మనది. అంచేత దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మనకి ఇవ్వబడుతుంది ఇది ఒక అవకాశమేమో. దేవుడు నన్ను రక్షించడం కొరకు మరి దైవజన చేత ఈ వాక్యం అని చెప్పిస్తున్నారేమో. ఈ వాక్యం ద్వారా నేను మేలు పొందాలి, ఇది ఫలించాలి నా యొక్క హృదయంలో, నా యొక్క నేల, నా యొక్క హృదయం మంచి నేలగా ఉండాలి అనే తలంపు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఫలిస్తుంది. మరి అటువంటి ఫలించేటువంటి నేలగా మీరు ఉండాలని, ఎత్తబడే వాక్యాన్ని బలంగా మీ యొక్క హృదయంలో ఫలించాలని ఆశపడి